మరి ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఏంటో నువ్వు వింటే కనుక నీకు మైండ్ పోద్ది. దేనికి? బంగారం ఎవరు? మా సిస్టర్. బంగారంతో వీడియోస్ ఎందుకు చేస్తున్నావు? నేను బంగారంతో వీడియోస్ చేయలా, నా వీడియోస్ తను చేసింది. నేను చేసిన కంటెంట్లు తను చేసింది. మరి బంగారం నీ గర్ల్ ఫ్రెండ్ అని అంటున్నారు కదా చాలా మంది. అదేంటి సిస్టర్ అని నువ్వు అంటున్నావు? మరి నీకు రూమర్స్ బాగా వినిపిస్తున్నాయి బయట. అంటే ఈ సాయి అనే వ్యక్తి బంగారంతో బాగా వీడియోస్ చేస్తున్నారు, ఇతనికి సంబంధం ఏంటి అని. బంగారంతో వీడియోస్ చేయలా. ఫస్ట్ థింగ్, నేను చేసిన కంటెంట్లు తన చేసింది ఓన్ వాయిస్తో. నేను చేసిన కంటెంట్లు తర్వాత కలిసినప్పుడు అన్న మీ కంటెంట్స్ బాగుంటాయి ఇలా అన్నా అనలేదు. అప్పుడు సిద్ధు అంది, సిద్ధు మీ కంటెంట్స్ బాగుంటాయి, ఇలా బాగుంటాయి, చాలా బాగుంటాయి, బాగా చేస్తారు, ఎమోషనల్గా చేస్తారు, మా అమ్మ చూసిద్ది, నేను చూస్తానని చెప్పాను కదా. ఓకే మంచిదేగా, థ్యాంక్ యూ అంది. ఓకే అన్న, నేను సజెషన్ ఇచ్చా, జాగ్రత్తకుంటూ ఎలా ఉండు ఇప్పుడు నువ్వు ఇలా ఉన్నావు కదా, ఇలా జాగ్రత్తకుంటూ అని చెప్పి అన్న. అంతే. నేను ప్రతి ఒక్కరు చెప్తా, ఏ ఆడపిల్లగా అని చెప్తా, జాగ్రత్తకుంటూ, ఎవరిని ఎక్కువ నమ్మొద్దు, ఎవరినైతే ఎక్కువ నమ్ముతామో ఆడే మన శత్రువు అని చెప్తా. అండ్ ఒక ట్రాన్స్జెండర్కి నువ్వు లైఫ్ ఇచ్చావు అంటే తను ఎదగడానికి నువ్వు హెల్ప్ చేసావని కూడా మనకి తెలుసు ఆల్రెడీ. సో అదెందుకు చేసావు? యాక్చువల్లీ నాకు నా ఇన్స్టాగ్రామ్ ఉండిద్ది హెయిర్ చాటింగ్ అని అన్నీ ఉంటాయి. ఎందుకంటే నా చాటింగ్ నాకు ఎక్కువ రాదు, నేను చేయలేను. అయితే నాకు చాలా మెసేజ్ చేస్తుంటే ఎవరబ్బా అని చెప్పి ట్రాన్స్జెండర్ చూడంగానే ఓకే దాన్ని పెట్టింది నా వాయిస్ రికార్డులు. అన్న మాకు అలా సపోర్ట్ చేయన్న, ప్లీజ్ అన్న అంటే నేను అప్పటికీ చూడాల, వదిలేసా. తర్వాత నాకేం బాధేసింది. తర్వాత నా పక్కన భాస్కర్ అన్న వాళ్ళందరూ చెప్పేవాళ్ళు, రిప్లై ఇవ్వరా, చేయరా కొద్దిగా అంటే అప్పుడు రిప్లై ఇచ్చి ఆమెను ఇంటికి పిలిపించి, నేను ఆ మనిషిని ఇంటికి పిలిపించి అక్కప్పుడు చేసే కంటెంట్స్ నేను చెప్పాను, నేను చేసిన వీడియోస్ నువ్వే పెట్టేసుకొని నీ దాంట్లో పెట్టేసుకొని చెప్పి ఆమెకే ఇచ్చేసా. ఆమె పెట్టేసుకుంది. ఇప్పుడు ఆమెకి 6 lakhs ఉన్నారు సబ్స్క్రైబర్స్. అంటే ఎందుకు హెల్ప్ చేయాలని అనిపించింది? నేను అన్నా కదా, మనం ఎప్పుడు బతుకుతుందో తెలియదు, ఎప్పుడు సస్తానో తెలియదు. బతుకున్న అందరితో హ్యాపీగా ఉండాలి. ఇప్పుడు ఎవరో కొంతమంది అలా ఉండాలని చెప్పి అందరిని వాళ్ళు చూడకూడదు. వాడు ఒక అబ్బాయి ఉండి కూడా ఆ లేడీ గెటప్ వేసుకుని చేయడం అనేది గ్రేట్, అలా రావడం అనేది గ్రేట్. సొసైటీలోకి వచ్చి అలా చేస్తున్నాడు వీడియో ఆ పర్సన్. నాకు అప్పుడే షాక్, ఎంత ప్యాషన్, ఎంత ఇంట్రెస్ట్ ఆ అబ్బాయికి అని చెప్పి. ఆయన నిజమే కాదు, అబ్బాయే లేడీ గెటప్ వేసుకొని, మేకప్ వేసుకొని, అన్ని కొనుక్కొని, అన్ని తెచ్చుకొని వేసుకుని చేస్తున్నాడు. అంటే అప్పుడు అనిపించింది ఎంత ఇంట్రెస్ట్ అని చెప్పి. అలా చేయడం వల్ల నీకేమైనా బ్యాడ్ కమెంట్స్ ఏమైనా వచ్చాయా? ఒక హిజ్రాతో నువ్వు వీడియోస్ చేయడము అలాంటివి చేసావని చెప్పి. ఎందుకంటే సొసైటీలో 90% చెడు ఉంది, 10% మంచి ఉంది కాబట్టి. సో నీకు అలా ఏమైనా బ్యాడ్ కమెంట్స్ రావడం అలాంటివి జరిగిందా? చాలా మంది నన్ను అడిగారు ఎందుకు చేస్తున్నారో వాళ్ళతో అని చెప్పి. నేను ఒకటే అన్నా, వాళ్ళతో నీకేమైనా జరిగితే నీ ప్రాబ్లం అది, నాతో అయితే ఏం జరగలేదు. వాళ్ళు నాకు మంచి రెస్పెక్ట్ ఇస్తారు, నేను వాళ్ళకి మంచి రెస్పెక్ట్ ఇస్తా. కష్టపడుతున్నాడు అని తెలిసింది నాకు, నేను హెల్ప్ చేశా, సపోర్ట్ చేశా, అంతవరకు. రేపు పొద్దున నువ్వున్నా నేను చేస్తా, ఎవరున్నా నేను చేస్తా. నేను ఇది వాళ్ళది నాకు అది లేదు. అది నేను చెప్పా కదా, బతికితే మనతో అక్కడ దాగే బతుకుతాం, ఎప్పుడు పోతాం తెలియదు, ఎప్పుడు ఉంటామో తెలియదు. ఎవరు అడిగినా సపోర్ట్ చేస్తాను నేను.